మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవునిచే ప్రేమింపబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచము శుభ శుక్రవారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క పవిత్రమైన రోజున మానవాళి రక్షణార్థమై దేవుడు తన ఏకైక కుమారుని కల్వరి గిరిపైన సిలువలో బలిగా సమర్పించుకున్నాడు. మరి ఆ బలి సమర్పించే యేసు ప్రభు పాపము లేనివాడుగా ఉన్నారు. ఆయన ఏ పాపం చేయకుండా, ఏ పాపము అంటకుండా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన గురించి బప్తిస్మ యోహాను ప్రకటిస్తూ ఈ విధంగా యోహాను సువార్తలో 2వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా చెబుతున్నారు. మరునాడు యేసు తన యుద్ధకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని మనందరికీ యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నారు. ఆయన మరి మన పాపములు పరిహరించటానికి తనను తాను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సంతోషముతోటి ఆ బలిని సమర్పించారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆనందం, నా జీవిత కర్తవ్యం, నా ధ్యేయమని ఘనంగా చాటి చెప్పారు. మరి ఈనాడు మరి ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని తమ పాపముల కోసం బలిని సమర్పించి పాపములన్నీ కడిగివేసి మళ్ళీ మనందరం కూడా దేవుని ప్రియబిడ్డలుగా రూపొందటానికి ఈ పాప పరిహార బలిని యేసు ప్రభు సమర్పించారని మనం ధ్యానం చేసుకుంటూ ఈరోజు పరిశుద్ధ శిలువ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కొమరోలు పట్టణంలో మరి గోపనపల్లి ఆలయం నుండి కొమరోల్లోని పెద్ద చర్చి ఆర్సిఎం చర్చి దగ్గరకు ఈ శిలువ మార్గాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. సుమారు 1500 మంది ఈ యొక్క శిలువ ధ్యానంలో పాల్గొని ప్రార్థనలు చేస్తూ భక్తి గీతాలు పాడుతూ ఆ కరుణామయుని యొక్క దయను కొనియాడుతున్నారు. కావున ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని మరొకసారి తెలుసుకొని ఆ దేవుని విశ్వసించి దేవుని చెంతకు రావాలన్నదే మనందరి యొక్క పిలుపు. దేవుడు పిలుస్తున్నారు. కావున ఈ యొక్క పవిత్రమైన కార్యములో పాల్గొని దేవుని కరుణను అపారంగా పొందాలని మా ఆర్సిఎం సంఘం తరపున మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ గుడ్ ఫ్రైడే శుభ అభివందనములు.